హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు వీడియో ఏంటంటే కొర్రల కిచిడి, అది కూడా కుక్కర్లో ఎట్లా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇదైతే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఆవాలు జీలకర్ర రెండు వేసుకోవాలి. అవే కాకుండా మన దగ్గర పోపు దినుసులు ఏమేమి ఉంటాయో అవి వేసుకోవాలి. శనగపప్పు అట్లా ఉంటాయి కదా, ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు పోపులో. అవి వేసుకోవాలి, కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం ఇంకా అందులోకి ఎండుమిర్చి రెండు వేసుకోవాలి. రెండు చిన్న చిన్నగా ముక్కల్లా కట్ చేసి అందులో వేసుకోవాలి. అవి ఎండుమిర్చి అయితే కొంచెం గోలేదాకా మనము అటు ఇటు కలుపుకోవాలి, లేకపోతే అవి మిర్చి తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా కరివేపాకు రెండు వేసుకోవాలి. రెండు వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి, కలుపుతూ ఉండాలి, లేకపోతే పోపు తొందరగా మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే నానబెట్టుకున్న కొర్రలను అయితే వాటర్ తీసేసుకొని అందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి కొర్రల్ని పోపులో కలిసేలాగా. ఇప్పుడు మనము ఒక గ్లాస్ కొర్రలకి 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎంత క్వాంటిటీ వేసుకుంటామో ఇప్పుడు ఒకటి వేసుకుంటే 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇంకా వేసుకొని మనము బాగా కలుపుకోవాలి ఒకసారి వాటర్ని కూడా. ఇప్పుడైతే మనము అందులో సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఎట్లా అంటే మనము వాటర్ టేస్ట్ చూసినప్పుడు మనకి లైట్గా ఉప్పు నీళ్ళలా ఉండాలి. అట్లా అయితే కరెక్ట్ ఉప్పు కలిసినట్టు అనిపిస్తుంది. ఇలా కరెక్ట్ ఉప్పు ఉంటుంది ఇందులో అయితే. ఇప్పుడైతే కుక్కర్ మూత క్లోజ్ చేసి 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. తర్వాత ఇంకా మనకి కొర్రలు అయితే రెడీ అయిపోతాయి 4 విజిల్స్లోనే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ హెల్త్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మస్తు మంచిది. ఎప్పుడు ట్రై చేసుకోండి ఖచ్చితంగా, బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా ట్రై చేస్తే మళ్ళీ మెథడ్ కూడా చాలా ఈజీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.